ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి భారతీదేవి గారిని వారి కోడలు జ్యోతి గారు పూలమాలతో సత్కరిస్తారు. అలాగే ప్రముఖ మహిళా నాయకురాలు, ప్రముఖ న్యాయవాది అయిన అరుణ గారు కూడా వారిని సత్కరించేసుకోండి. స్త్రీ అంటే ఎవరు? ఒక స్త్రీ. అటువంటి స్త్రీ శ్రీమతి భారతీదేవి గారిని మీ ముందు మనం చేస్తామని సోదరి మల్లారా. భారతదేశానికి ఒక స్త్రీ శ్రీమతి భారతీదేవి స్త్రీ. మరి మన జాతికే స్త్రీ, ఒక జాతి స్త్రీ శ్రీమతి భారతీదేవి గారు. మరి ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు, అవసరమైతే ఈ స్త్రీ కూడా చేయగలిగినటువంటి స్త్రీ భారతీదేవి స్త్రీ అని మేము మనం చేస్తామని సోదరులారా. అంతేకాదు భారతీదేవి గారి మీద నాకు 3 కోరికలు ఉన్నాయి. 1, ట్యాంకు బండ్ మీద ఆవిడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. 2, ఆవిడ జీవిత చరిత్ర రాసి జాతికి అంకితం ఇవ్వడం. 3, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను ఈవిడికి సన్మానం చేయాలని, వారు నాకు అవకాశం ఇచ్చారు, వారికి జన్మతః రుణపడి ఉంటానని ముందు మనం చేస్తా ఉన్నాను. మరి అటువంటి ఉత్తమ అత్త బిరుదు పొందినటువంటి శ్రీమతి భారతీదేవి గారి కోడలు శ్రీమతి జ్యోతి గారిని వచ్చి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. నాకేం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. అత్త అమ్మగా, అత్త తోడబుట్టిందిగా, అత్త స్నేహితురాలుగా మారితే ఆ కోడల అదృష్టం ఎలా ఉంటుందో మీకే తెలుసు. జన్మ జన్మలకు భారతీదేవి గారే నాకు అత్తగా కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రముఖ మహిళా నాయకురాలు, న్యాయవాది అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సభకు విచ్చేసిన అమాయకులందరికీ నా నమస్కారం. ఉత్తమ అత్త బిరుదిచ్చి 4 పువ్వులు చల్లి భారతీదేవి గారిని అవమానించారని నా నమ్మకం. ఎందుకంటే గ్యాస్ ప్రమాదంలోంచి కోడల్ని కాపాడిన భారతీదేవి గారు గతంలో నాటకాలు ఆడినంత మాత్రాన ఇది కూడా ఆవిడ ఆడిన సరికొత్త నాటకం అని మాత్రం అనుకోకండి. కోడల్ని చావకుండా కాపాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు భారతీదేవి గారు. రేపు నిజంగా ఆవిడ కోడల్ని చంపినా ఎవరికీ అనుమానం రాదు అని మాత్రం అనుకోకండి. వేదిక మీద ఉన్న బ్యానర్ మీద మా మర్చిపోయారు, ఉత్త అత్తకు సన్మానం అని రాసినంత మాత్రాన భారతీదేవి గారు బాధపడరు. ఆవిడ మహిళా లోకానికి ఎంతో సేవ చేశారు. అందులో భాగంగా నాదొక చిన్న మనవి. కోడల్ని చంపడానికి అత్తలు చేసే కుట్రల మీద భారతీదేవి గారు ఒక పుస్తకం రాయాలి. అది దేశవ్యాప్తంగా ఉన్న కోడళ్ళందరూ చదివి జాగ్రత్త పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హాయ్ డాడ్. అమెరికా వెళ్ళి చదివిదా పెళ్లి కావస్తుందని ఈ డ్రైవర్ వెదతో ఈ గంట పెళ్ళం మాట వినేవాడు వెదవ గాని నేను కాదు. అవునరా, నేను పెళ్ళం మాట వినే వెధవనే, కానీ నా కూతురు డ్రైవర్ వెదతో డ్యూట్లు మారుతుంటే చూస్తూ ఊరుకునే వెధవని మాత్రం కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి గోల? ఏమైంది? ఇంకేం కావాలి? ఇంకో 3 నెలలు మనం కళ్ళు మూసి కూర్చుంటే అడుపయ్యేది. చూసావా, ఇది నాకంటే డ్రైవర్ గారితో సాంగ్లు పడుతుంది. ఇది ఎన్నో సాంగ్ నాకు తెలియట్లేదు. ముందు దాన్ని లాగండి. మమ్మీ ఏమైంది? ఆ డ్రైవర్ గాడు నీ చెల్లెలతో వచ్చి ముందు వాడిని. నీకేంట్రా మర్యాద? లాగవతలు పడాయి. ఎన్నో ఏండ్లు గతించినవి కానీ ఈ శ్మశాన స్థితిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకండును 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 కనరారే. ఏమిటండి? ఏమిటా కన్నీళ్ళు? ఏమైంది? ఏమో లేదమ్మా,
నీ భర్త హరిశ్చంద్రలో కాటికాపరి పద్యాలు చదువుతూ ఉంటే నా కన్నీళ్లు వరదలై పొంగిపోతున్నాయమ్మా. వీటిని ఆల్మెట్ డాము కూడా ఆపు చేయలేదమ్మా. ఇలాంటి మంచి సమయాల్లో కాటి పద్యాలు ఏమిటండి? పెళ్లి కొడుకు ఫేస్ చూడగానే కాటి సీన్ గుర్తుకొచ్చింది, అందుకని అలా వదిలేదు. హాయ్, నైస్ టు మీట్ యు. సేమ్ టు మీ. అమ్మాయి మొహం ఫుల్ మెజారిటీ వచ్చిన పార్టీ ఆఫీస్ లా కలకలకలాడిపోతుందండి. నెల తప్పక ముందు విజయవాడ బస్ స్టాండ్ లా ఇంకా కలకలలాడదాను అంకుల్. నెల తప్పడం ఏమిటి? అది అమ్మాయి అమెరికా నుంచి వచ్చి 1 నెలే అవుతుంది. నెల దాటింది అనడానికి బదులు నెల తప్పింది అంది. తెలుగు సరిగా రాదు. మావాడు కూడా అంతే, తెలుగు రాదు. నో తెలుగు, నో స్పీక్ తెలుగు, నో టాక్ తెలుగు, నో రైట్ తెలుగు. ఐ ఇన్ అమెరికా 1 year. ఓ యు ఇన్ అమెరికా. యా, ఐ లుక్డ్ గర్ల్, ఐ లైక్డ్ గర్ల్, ఐ మ్యారీడ్ గర్ల్. చూసారా మా వాడు ఇంగ్లీష్ అలా దంచేస్తున్నాడు. క్లింటన్ ఫ్రెండ్ కదా. యా, అవునవును, ఈ నెలలోనే పెళ్లి చేసేయాలి. yes yes what yaar. యూ వర్డ్, మై వర్డ్, 2 words, నో వర్డ్, సింగిల్ వర్డ్. కరెక్ట్ అంకుల్. ఉగాదికి సంక్రాంతికి బట్టల మీద 20% రిబేట్ ఇస్తారు కదా. నన్ను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే నేను రిబేట్ ఇస్తా. డెఫినెట్. ఐ లైక్ రిబేట్, ఐ హ్యాపీ రిబేట్, ఐ ఎంజాయ్ రిబేట్. ఏమిటమ్మా రిబేటు? 3 నెలల కడుపు. రేఖ, ఐఎమ్ అండర్ ప్రొడక్షన్. రేపు పుట్టిపోయి బిడ్డ మిమ్మల్ని బాబాయ్ అని పిలవాలా పెదనాన్న అని పిలవాలా? నెక్స్ట్ వచ్చాడు కదమ్మా, బాబాయ్ అనే పిలవాలి. ఏం బాబు గారు? ఏమమ్మా భారతీదేవి, కడుపు వచ్చిన పిల్లని మాకు అంటకట్టాలని చూస్తారా? అబ్బే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలని. మీరు మీటింగ్లు చెప్పకండి, మీ పాయింట్ నాకు అర్థమైంది. మీ బియ్యంకుడి పదవి నాకు వద్దు, రాజీనామా చేస్తున్నా. చూస్తా వెరట్లాడు వెటవట్లాడు. అంకుల్ అంకుల్ నన్ను అన్యాయం చేయొద్దు. అంకుల్ ఐస్ 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 ఫ్రూట్ బాబు. ఓమెన్ ఓమెన్ అడుగో నీ బ్రదర్, నా స్టమక్ కి ఫాదర్. రా పరిచయం చేస్తా. చాలు చాలే, రా లోపలికి. తమ్ముడు, నా కొడుకు నీకు బోనస్ గా ఇచ్చేస్తున్నాను, పెంచుకో పెంచుకో. ఆహా ఎంత త్యాగం. బాబాయ్, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీ కొడుక్కి నా రేఖ నుంచి పెళ్లి చేసుకో బాబాయ్. నా కొడుకు నీ కొడుకు దగ్గర పెరిగినా నా దగ్గర ఐస్ ఫ్రూట్లు తినే భాగ్యం కల్పించు బాబాయ్, కల్పించు. విజయ్, రేఖ, తండ్రిగాను దూరమైన మీ ఐస్ ఫ్రూట్స్ మన బిడ్డకి దగ్గర అవుతున్నాయి. ఎంత అదృష్టం చూడండి. మీకు శ్రమ లేకుండా తండ్రి అవకాశం ఇచ్చినందుకు ఆయన కోరిక తీర్చండి, ఆయన కోరిక తీర్చండి. జ్యోతి, కూర్చో 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 కూర్చో. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నన్ను తండ్రిని చేస్తున్నందుకు. ఈ చిన్ని గుండెలో నేను, ఈ చిన్ని బొజ్జలో నా బిడ్డ. అవును జ్యోతి, నీ కడుపులో పెరుగుతుంది ఆడో మగ తెలుసుకోవడం ఎలా? ఈ 2 వేళ్ళని మనసులో అనుకో, ఆడా మగ అని. నేను ఏదో వేలు పట్టుకుంటాను, తెలిసిపోతుంది. అనుకో అనుకో. ఆడ మగ, ఆడ మగ. నువ్వే చెప్పు. ఆడపిల్ల. నా బుజ్జి ఆడపిల్ల. నాకు ఆడపిల్ల అంటే ఇష్టం, నీకు ఎలా తెలుసు? నన్ను అబద్ధం చేసుకోవద్దు జ్యోతి. నువ్వు కనేటప్పుడు ఇంకెక్కువ బాధపడాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. భర్తగా నా విధి, నా ధర్మం, నా కర్తవ్యం. జ్యోతి, ఆడపిల్ల 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 అంటే నాకు ఇష్టం.